హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి హైదరాబాద్ స్పెషల్ ఐటమ్ తోటి వచ్చాను. అదేమిటంటే హైదరాబాదీ వెజిటబుల్ దమ్ బిర్యానీ. ఇది సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఇంట్లో చూద్దాము. బిర్యానీ కోసం ఏమేం కావాలో కూడా ఐటమ్స్ చూద్దాం. ఇప్పుడు బిర్యానీ కోసము రకరకాల కూరగాయ ముక్కలు పెద్ద ముక్కల కింద తరుక్కోవాలి. నేను తీసుకున్న ముక్కలు క్యారెట్, బీన్స్, బంగాళదుంప, కాలీఫ్లవరు, బఠానీలు, అలాగే క్యాప్సికం కూడా తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను. పుదీనా ఒలిచి పెట్టుకున్నాను. దీన్ని సన్నగా తరగాలి. బాస్మతి రైస్ మనకు ఎంత కావాలో అంత తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత బియ్యాన్ని కడగకూడదు, ఎందుకంటే నానిన తర్వాత బియ్యం కడిగితే విరిగిపోతుంది. నానబెట్టిన బాస్మతి రైస్ ఉడికించాలి. మనము 3 వంతులు ఉడికించుకోవాలి. దానికోసం నీళ్లు పెట్టాను, మరుగుతున్నాయి. ఇందులో కొద్దిగా ఉప్పు వేయాలి, అలాగే కొన్ని మసాలాలు. ఇందులో నేను తీసుకున్నవి లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఏలక్కాయలు, స్టార్ అనీస్, జాజి పువ్వు, ఇది రాతి పువ్వు, పెద్ద ఏలక్కాయలు, బిర్యానీ ఆకు. ఇవన్నీ కొన్ని నీళ్ళల్లో వేద్దాము. వేసి బాగా బాయిల్ అవుతున్నప్పుడు బియ్యం కూడా వేసి 3 వంతుల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బియ్యం కూడా వేసేద్దాము. కొంచెం నీళ్ళు ఎక్కువే పెట్టుకోవాలి, నీళ్ళు మళ్ళీ వడగొట్టేయాలి. ఈ బియ్యం ఉడికే లోపల కుంకుమ పువ్వు కొంచెం వేడి పాలల్లో నానబెట్టుకోవాలి ఒక 5 నిమిషాల ముందు. బియ్యము ఉడికిపోయింది, 3 వంతులు ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని ఒక చిల్లుల పళ్ళల్లో వేసి వడగొట్టుకోవాలి. కూర ముక్కలన్నీ వేయించడానికి ఒక కుక్కర్లో నూనె వేసి పెట్టాను. నూనె వేడెక్కింది. నూనె వేడెక్కిన తర్వాత ఇందాక మనం చూసిన డ్రై మసాలాలన్నీ వేసేయాలి. అలాగే సన్నగా తరిగిన పుదీనా వేసి 1 నిమిషం వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించాలి, ఎర్రగా వేయించాలి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేయాయి. ఇప్పుడు మనం కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాము. క్యాప్సికం కూడా వేసేసుకుందాము. వేసి ఒకసారి బాగా కలుపుదాము. అలాగే పన్నీర్, నేను ఇందాక పన్నీర్ చూపించలేదు, పన్నీర్ కూడా వేసేద్దాము. ఇది కొంచెంసేపు మగ్గించాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ మగ్గే లోపల మనము ఒక మసాలా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్. దానిలో ఏంటంటే వేయాలంటే గసగసాలు, కొంచెం జీడిపప్పు, చూర అని చెప్తాను కదా నేను గ్రేవీస్కి, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఏలక్కాయ, 2 లవంగాలు, ఒక అనాస పూరెక్క. దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా. కూరలు కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో కొంచెము ఉప్పు వేద్దాము, ముక్కలకి సరిపడా ఉప్పు. ఎందుకంటే బియ్యం ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు ఎక్కువ వద్దు, కొంచెం మంచి కలర్ కోసము. అలాగే కొద్దిగా కారము. మనం కారం ఎక్కడ వేయలేదు, పచ్చిమిరపకాయలు కానీ ఏం వేయలేదు. కొంచెం కారము వేసి కలిపి మగ్గిద్దాం. మళ్ళీ ముక్క మెత్తబడే వరకు మగ్గాలి. ముక్కలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసేద్దాము. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి. అలాగే షాహీ బిర్యానీ మసాలా పౌడర్ కొద్దిగా. ఇది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఎంత మసాలా వేసినా
ఇది వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బాగా కలిపి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులో పెరుగు కూడా వేయాలి. పెరుగు వేసి ఒకసారి కలుపుదాము. పెరుగుతోటి మంచి టేస్ట్ వస్తుంది. ఇది 1 కప్పు పెరుగు ఉంది. దీంట్లో ముక్క ఇంకా మెత్తబడి కమ్మటి టేస్ట్ వస్తుంది. పెరుగు మసాలా అన్నీ వేసాక ఒక 5 నిమిషాలు మగ్గింది. ఇప్పుడు ఇందులో మనము ఇందాక కట్ చేసుకున్న పుదీనా ఇంకా కొంచెం ఉంచుకున్నాం కదా, ఇది వేసేద్దాము. ఇది వేసి ఒకసారి కలుపుదాము. కలిపిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ వేద్దాము. వేసి కొద్దిగా నెయ్యి వేద్దాము. ఇంకా నెయ్యి వేసి పైన లేయర్ లాగా బియ్యం మనం ఇందాక ఉడికించుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఇది వేసేద్దాము. ఇది వేసిన తర్వాత స్ప్రెడ్ చేసి ఇలాగా నొక్కాలి. నొక్కడం వలన ఆ కింద ఉడుకుతున్న ఆవిరికి ఇంకా ఇది మిగిలిన 1/4 కూడా ఉడికిపోతుంది. పైన ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా పాలలో, ఇది కొద్దిగా పైనుంచి పోద్దాము. పోసి మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి వేద్దాము. వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కాదు కానీ ఒక 15 మినిట్స్ పెట్టి, మనం వెయిట్ పెట్టకూడదు. వెయిట్ పెట్టకుండా సిమ్లో పెట్టి స్టవ్ ఒక మూత కానీ గ్లాసు కానీ గిన్నె కానీ ఏదైనా ఇలా బౌలించాలి. బౌలించేసి అలా ఉంచాలి, కానీ వెయిట్ మాత్రం పెట్టకూడదు. అయ్యింది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను. ఆ వేడికి మిగిలింది సర్దుకుంటుంది. చల్లారింది. ఇప్పుడు మనం మూత తీసి కలుపుకుందాము. కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారా, అన్నం బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా కింద నుంచి తీయాలి. బిర్యానీ సర్వింగ్కి రెడీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.